అబద్ధాలు చెప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు. అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. అంటే అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంటే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తా ఉన్నారు. ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ విజయాలు లేదా రేపటి మా పోరాటం ఇది అది అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయింది అనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు. మేము 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ బాధ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది గాని వాస్తవాలు గాని ఆయన మాట్లాడలేకపోయిండు. ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా మొసలి కన్నీరు కాస్తుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం. ఇంతకంటే అందులో ఏమీ లేదు, పసలేదు.